హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ బ్రోస్ 718. ఈరోజు బ్యాటిల్ ఆఫ్ రాయల్స్ అయితే ఉండబోతుంది. ఈరోజు మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యలో అయితే జరగబోతుంది. సో లేట్ ఎందుకు, ఈ వీడియోలో ఈ మ్యాచ్ గురించి మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ రోజు మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్యలో అయితే జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్ ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ అయిన గువాహతిలో అయితే జరుగుతుంది. అండ్ గువాహతి స్టాట్స్ చూసుకున్నట్టయితే టోటల్గా 8 ఐపీఎల్ మ్యాచెస్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 times, చేసిన టీం 3 times గెలిచారు. యావరేజ్ స్కోర్ వచ్చి 144. అండ్ ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టోటల్గా 34 మ్యాచెస్ అయ్యాయి. అందులో ఆర్సీబీ 17 గెలిస్తే ఆర్ఆర్ 14 గెలిచారు. 3-0 రిజల్ట్. అండ్ 217 హైయెస్ట్ స్కోర్, లోయెస్ట్ స్కోర్ 58. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నట్టయితే 2 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిస్తే 3 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచారు. అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షం అయితే పడకపోవచ్చు. అండ్ టీమ్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచెస్ ఆర్ఆర్ మంచిగా ఆడి గెలిచొస్తున్నారు. అండ్ ఆర్సీబీ కూడా అన్బీటెన్గా 2 మ్యాచెస్ అయితే గెలిచొస్తున్నారు. అండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే ఆర్ఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నెంబర్ 3 ధ్రువ్ జురేల్, నెంబర్ 4 రియాన్ పరాగ్, నెంబర్ 5 షిమ్రాన్ హిట్మ్యాన్, నెంబర్ 6 డోనోవన్ ఫరెరా, నెంబర్ 7 రవీంద్ర జడేజా, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 నారేంద్ర బర్గన్, నెంబర్ 10 తుషార్ దేశపాండే, నెంబర్ 11 సందీప్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ రవి బిష్ణోయ్. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, నెంబర్ 3 దేవదత్ పడికల్, నెంబర్ 4 రజత్ పతిదార్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టిమ్ డేవిడ్, నెంబర్ 7 కృణాల్ పాండ్యా, నెంబర్ 8 రొమారియో షెపర్డ్, నెంబర్ 9 అభినందన్ సింగ్, నెంబర్ 10 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11 జాకబ్ డఫీ. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ శ్రేయస్ శర్మ అవుతుంటాడు. అండ్ రెండు టీమ్స్ ఇంపార్టెంట్ ప్లేయర్ విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్ బ్యాటింగ్లో. అండ్ అతనితో పాటు తన పార్ట్నర్ వైభవ్ సూర్యవంశీ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మ్యాచ్ వర్సెస్ ఎంఐ చాలా మంచి బ్యాటింగ్ చేశారు ఓపెనర్స్. అండ్ ఆర్సీబీకి ఆబ్వియస్గా విరాట్ కోహ్లీ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అటు అతనితో పాటు దేవదత్ పడికల్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 2 మ్యాచెస్ మంచి పర్ఫార్మెన్స్ చేశారు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఎస్ఎస్ రిచ్తో మంచి నాకైతే ఆడాడు. అండ్ వాళ్ళ తర్వాత మిడిల్ ఓవర్స్లో రజత్ పతిదార్ అండ్ టిమ్ డేవిడ్ చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ చూసాం సిఎస్కేతో ఎట్లాంటి విధ్వంసం సృష్టించారు. అండ్ బోత్ టీమ్స్ బౌలింగ్ మంచిగా ఉన్నాయి. రెండు టీంలు బౌలింగ్ అటాక్ ఈక్వల్గా ఉందనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో ఎడ్జ్ ఉందంటే నాకు స్లైట్లీ ఆర్ఆర్ బౌలింగ్ కన్నా ఆర్సీబీ బౌలింగ్ స్లైట్లీ ఎడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ అయితే అవ్వచ్చు. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ బ్యాటిల్ సందీప్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ. 18 innings 88 balls ఫేస్ చేశాడు. 132 runs కొట్టాడు. 18.8 run యావరేజ్ ఉంది. 150 స్ట్రైక్ రేట్, బట్ 7 times అవుట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ బ్యాటిల్ వచ్చేస్తే టిమ్ డేవిడ్ వర్సెస్ తుషార్ దేశపాండే. 3 innings 9 balls ఫేస్ చేశాడు. 19 runs కొట్టాడు. 9.5 యావరేజ్, బట్ స్ట్రైక్ రేట్ 211.1 ఉంది. 2 times అయితే అవుట్ అయ్యాడు. అండ్ వీళ్ళ తర్వాత ఆర్ఆర్ బ్యాటింగ్లో కృణాల్ పాండ్యా వర్సెస్ పరాగ్ ఉండబోతుంది. 7 innings 41 balls 42 runs కొట్టాడు. 42 యావరేజ్, 102 స్ట్రైక్ రేట్, ఒకసారి అవుట్ అయ్యాడు. అండ్ తర్వాత బ్యాటిల్ వచ్చేసి యశస్వి జైస్వాల్ వర్సెస్ భువీ. ఇది ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అయితే అవ్వచ్చు. 9 innings 58 balls 101 runs కొట్టాడు. 101 యావరేజ్ ఉంది. స్ట్రైక్ రేట్ 174.1 ఉంది. ఒక్కసారి కూడా అవుట్ అయ్యాడు. అండ్ ఈ మ్యాచ్లో నేనైతే ఆర్సీబీ గెలుస్తాను అనుకుంటున్నా. మరి మీ రేటింగ్ గెలుస్తాను అనుకుంటున్నా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.